وبما أنفقوا من أموالهم. وقال النبي صلى الله عليه وسلم إن أعظم النكاح بركة أيسره موؤونة أو كما قال عليه الصلاة والسلام. గౌరవాధ్యక్షులు మరియు విశిష్ట ప్రేక్షకులారా, నేటి నా అంశం మహాభయంకరమైన వ్యాధి ఆనందకరమైన జీవితాల పునాదులను కదిలివేసిన వందల వేలాది కుటుంబాలను నాశనం చేసిన ఎన్నో జంటల ఆశలను అడియాసలుగా మార్చిన ఆ వ్యాధి పేరే వరకట్నం. నా ప్రసంగ ప్రారంభంలో ఒక హదీసును తెలియజేశాను. మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేస్తున్నారు, ఏ వివాహంలో తక్కువ ఖర్చులు అవుతాయో ఆ వివాహం చాలా శుభప్రదమైనది. ముస్లింలారా, నేడు మన దేశంలో మరి ముఖ్యంగా మన సమాజంలో వరకట్నం తీవ్రత ఎంతగా ఉందంటే అది అణువాయుధాల కంటే కూడా భయంకరమైనది. ఈ అశుభకరమైన వరకట్న సమస్య, దాని పర్యావసనాలు ప్రతిరోజు వార్తాపత్రికల్లో పతాక శీర్షికలుగా నిలుస్తున్నాయి. ఫలానా వ్యక్తి అత్తగారు స్కూటర్ ఇవ్వలేదని భార్యను గ్యాస్ తో పెంచి చంపేయడం, ఫలానా వ్యక్తి అధిక కట్నం కోసం భార్యపై దౌర్జన్యం చేయడం. ప్రియ సహోదరులారా, ఇవి ఒక్కప్పుడు ముస్లిమేతల వార్తలుగా ఉండేవి. కానీ దురదృష్టం ఏమిటంటే నేడు ముస్లిం సమాజంలో కూడా ఇలాంటి వార్తలు వింటుంటాము. ఒక చోట ఫాతిమా, మరో చోట రజియా, ఇంకొక చోట రిజ్వానా కట్నం ఇవ్వలేక ఆత్మహత్యలకు గురయ్యారని, లేక అధిక కట్నం ఇవ్వలేక భర్త మరియు అతని ఇంటి వారు చేసే దౌర్జన్యాలకు బలి అయ్యారని వింటుంటాము. జగమెరిగిన సత్యం ఏమిటంటే ఎదిగిన ఆడపిల్లలు తల్లిదండ్రులు గుండెలకు గుదిబండులుగా కనిపిస్తున్నారు. ఆడపిల్లల వివాహ వయసు దాటిపోతుంటే వారి తల్లిదండ్రులకు క్షణక్షణం ఒక యుగముగా గడుస్తుంది. వారికి ఇంకా మానవ మృగాలు ఎక్కడ తమ కుసుమారం లాంటి కూతురులను కాటేస్తాయో అనే భయంతో బిక్కుమంటున్నారు. ఎదిగిన కూతురులకు సరైన సంబంధాలు రాక ఎరుగు పొరుగు వారి ఈ సడింపులు కూడా ఎక్కువైపోతున్నాయి. సంబంధాలు వచ్చినా కూడా మగ పెళ్లి వారి యొక్క వరకట్నంతో పాటు వివిధ పెళ్లి లాంఛనాల డిమాండ్లతో ఆడపిల్లలకు మరియు తల్లిదండ్రులకు కంటికి కునకైనా లేకుండా ఎంతో నిద్రలేని రాత్రులుగా గడుస్తున్నాయి. కట్నం పేరుతో భిక్షమడిగే భిక్షకులారా, చెవి యొక్కి వినండి. మానవ మహోపకారి సర్వ మానవాళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియపుత్రిక హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా గారి వివాహం ఎంత సీదగా జరుగుతుందో, ఆమె కప్పుకున్న దుప్పటి చిరుగులపై అతుకులు కలిగి ఉన్న స్థితిలో హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి ఇంట గడుగుతుంది. ఆమె తన వెంట తెచ్చుకున్న వస్తువులు, దురదృష్టం ఏమిటంటే నేడు వాటిని జహేజ్ ఫాతిమా అని అంటున్నారు. కానీ వాస్తవంగా ఆ వస్తువులు కూడా హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి మెహర్ గా ఇచ్చిన నగదులు నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని సామాన్లు కొన్నారు. హజూర్ పునారుతో చేసిన దుప్పటి మరియు 2